పురాణాలు చెప్పిన దాని ప్రకారం బ్రహ్మదేవుని ఐదవ తల అయిన అహంకారానికి, గర్వానికి ప్రతీకంగా ఉండేది. ఇంతకీ ఆ తలని శివుడు ఎందుకు తీసేయాల్సి వచ్చింది? దానిపై 2 కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక కథ ప్రకారం ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు తన ఐదవ తలతో అహంకారంతో మాట్లాడడం ప్రారంభించాడు. తనని తాను శివుడి కంటే గొప్పవాడిగా భావించి పరమశివుణ్ణి కించపరిచేలా మాట్లాడాడు. ఆ అహంకారాన్ని అణచడానికి శివుడు తన భైరవ రూపాన్ని ధరించి బ్రహ్మదేవుని ఐదవ తలని నరికేశాడు. మరో కథ అయితే బ్రహ్మదేవుడు తన సృష్టిలో భాగంగా శతరూప అనే అత్యంత సౌందర్య వనితని సృష్టించాడు. ఆమె ఏ దిక్కుకు వెళ్తే ఆ దిక్కుకు చూడడానికి బ్రహ్మదేవునికి 4 దిక్కులకు 4 తలలు. ఆమె ఆకాశంలోకి వెళ్ళినప్పుడు ఆమెని చూడడానికి బ్రహ్మకు పైభాగంలో ఐదవ తల పుట్టుకొచ్చింది. అయితే తన కూతురు వరుస అయ్యే శతరూపపై బ్రహ్మ మోహం పెంచుకోవడం అధర్మం అని భావించిన శివుడు ఆ ఐదవ తలని నరికివేసి ఆయనను శిక్షించాడు. పార్ట్ 2 కోసం వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.